హలో నమస్తే, వెల్కమ్ టు బీవీఆర్ టీవీ అఫీషియల్. మిత్రులారా, నేను మీ బీవీఆర్ రావుని. విక్టరీ వెంకటేష్ హీరోగా నటించిన సైంధవ్ సినిమా ఇవాళ రిలీజ్ అయింది. ఒకసారి ఆ సినిమా ఎలా ఉందో చూద్దాం. విక్టరీ వెంకటేష్ హీరోగా, శ్రద్ధ శ్రీనాథ్ హీరోయిన్గా దర్శకుడు శైలేష్ కొలను తెరకెక్కించిన భారీ పాన్ ఇండియా యాక్షన్ థ్రిల్లర్ సైంధవ్ భారీ అంచనాల మధ్య రిలీజ్ అయింది. ఒకసారి సమీక్ష చూద్దాం. కథ ఒకసారి స్థూలంగా చూస్తే, సైంధవ్ కోనేరు అలియాస్ సైకో అంటే వెంకటేష్ తన కూతురు గాయత్రి సారాతో హ్యాపీగా లైఫ్ లీడ్ చేస్తుంటాడు. వారి ఇంటి పక్కనే ఉండే మనోజ్ఞ అంటే శ్రద్ధ శ్రీనాథ్ పాపని చూసుకుంటూ ఉంటుంది. అయితే గతంలో సైంధవ్ కోనేరు చేసిన క్రైమ్ కారణంగా కార్టెల్లో అతని పేరు వింటేనే భయపడిపోతారు. అలాంటి గతం ఉన్న సైంధవ్ కోనేరు అన్నీ వదిలేసి కూతురి కోసం బతుకుతూ ఉంటాడు. కానీ గాయత్రికి స్పైనల్ మాస్క్యులర్ ఎంట్రోపీ అనే వ్యాధి వస్తుంది. ఆ వ్యాధి నుంచి పాప బయటపడాలంటే దాదాపు 17 కోట్ల విలువ కలిగిన వైల్ కావాల్సి వస్తుంది. ఆ డబ్బు కోసం అసలు ఈ సైంధవ్ తండ్రిగా ఏం చేశాడు? తన పాపని రక్షించుకున్నాడా లేదా? ఈ క్రమంలో వికాస్ మాలిక్ అంటే నవాజుద్దీన్ ఆయనతో వచ్చిన గొడవేమిటి? చివరకు సైంధవ్ కోనేరు తన కూతురు కోసం ఏం సాధించాడు? ఈ మధ్యలో డాక్టర్ రేణు అంటే రుహానీ శర్మ, జాస్మిన్ అంటే ఆండ్రియా జెరేమియా పాత్రలు ఏమిటి అన్నది మనం మిగతా కథ అది థియేటర్లో చూసి తెలుసుకోవాలి. అయితే ఈ సినిమాకి ఉన్న ప్లస్ పాయింట్స్ ఏమిటి అన్నది ఒకసారి చూద్దాం. సైంధవ్ కోనేరు అనే సైకో పాత్రలో వెంకటేష్ చాలా పవర్ఫుల్గా కనిపించాడు. వైల్డ్ యాక్షన్ ఎలిమెంట్స్తో పాటు ఎమోషన్స్తోనూ వెంకటేష్ మెప్పిస్తాడు ప్రేక్షకుల్ని. అలాగే ముఖ్యంగా తన పాత్ర పరిస్థితులకు తగ్గట్టు వేరియేషన్స్ చూపిస్తూ వెంకటేష్ నటించిన విధానం ఎంతో ఆకట్టుకుంటుంది. పైగా తన బాడీ లాంగ్వేజ్తో, అలాగే కొన్ని యాక్షన్ అండ్ ఎమోషన్ సీక్వెన్స్లో మరియు తన స్టైలిష్ లుక్స్తో వెంకటేష్ చాలా బాగా యాక్ట్ చేశాడనే టాక్ బాగా వస్తుంది. అలాగే అతిథి పాత్రలో నటించిన ఆర్య కూడా బాగా మెప్పించాడు. అలాగే మరో కీలక పాత్రలో నటించిన శ్రద్ధ శ్రీనాథ్ కూడా చాలా బాగా నటించింది. జాస్మిన్ పాత్రలో ఆండ్రియా జెరేమియా అయితే చక్కగా ఒదిగిపోయిందని చెప్పొచ్చు. డాక్టర్ రేణుగా రుహానీ శర్మ నటన కూడా చాలా బాగుంది. జిషు సేన్ గుప్తా, ముఖేష్ రిషి, జయప్రకాష్లతో పాటు మిగిలిన నటీనటులు కూడా తమ పాత్రల పరిధి మేరకు బాగా నటించారు. ప్రతి ఒక్కరూ తమ పాత్రలో ఒదిగిపోయారని చెప్పొచ్చు. అలాగే దర్శకుడు శైలేష్ కొలను రాసుకున్న యాక్షన్ సీన్స్లో కొన్ని యాక్షన్ సీన్స్ చాలా సూపర్గా అనిపిస్తాయి. అలాగే కొన్ని మైనస్ పాయింట్స్ కూడా ఈ సినిమాలో ఉన్నాయి. ఏంటంటే సినిమాలో ప్రధాన అంశం కథాంశం. సైంధవ్ పాత్ర, కథా నేపథ్యం, అలాగే ఇతర పాత్రల చిత్రీకరణ, నటీనటుల పనితీరు ఎంతో బాగుంది. అయితే ఏదైతే కథనం ఉందో స్క్రీన్ ప్లే విషయంలో మాత్రం దర్శకుడు కాస్త శ్రద్ధ తీసుకొని ఉంటే బాగుండేది అనిపించింది. అయితే సెకండ్ హాఫ్లో పాత్రల మధ్య ఎమోషన్స్ చాలా బాగా ఎస్టాబ్లిష్ చేశాడు. కానీ కొన్ని చోట్ల కాస్త మెలో డ్రామా లాగా అనిపిస్తుంది. దీనికి తోడు సినిమాలో ఇంట్రెస్టింగ్ ఎలిమెంట్స్ అన్నీ కాస్త మిస్ అయ్యాయి అనిపిస్తుంది. పాప కోసం సైంధవ్ చేసే పోరాటంలో ఎంతో ఎమోషన్ ఉంది. అయినా ట్రీట్మెంట్లో సరైన కాన్స్ట్రిక్ట్ మాత్రం బిల్డ్ అవ్వలేదని చెప్పచ్చు. అలాగే ప్రధానంగా మనం చెప్పుకోవాల్సింది కొన్ని లీడ్ సన్నివేశాల్లో గ్రిప్పింగ్ నేరేషన్ కాస్త మిస్ అయింది. దీనికి తోడు కొన్ని ఎమోషనల్ సన్నివేశాలు కూడా రొటీన్గానే ఉంటాయి మనం ఎప్పుడు చూస్తున్నట్టుగానే. అలాగే విలన్స్ హీరో మధ్య వారికి లీడ్ ఇంకా బలంగా ఉంటే బాగుండని ప్రేక్షకులు అంటున్నారు. మొత్తం మీద దర్శకుడు శైలేష్ పూర్తి స్థాయిలో ఆకట్టుకునే విధంగా ఈ సినిమాను మలచడంలో కాస్తంత వెనకబడ్డాడని చెప్పచ్చు. అలాగే ఆర్య, శ్రద్ధ, రుహానీ శర్మ, ఆండ్రియా జెరేమియా వంటి మంచి నటులు ఉన్న ఎందుకో వారికి తగ్గట్టుగా ఆ పాత్రను సరిగా డిజైన్ చేయలేదు అనిపిస్తుంది చూసేవాళ్ళకి.
అలాగే ఇక సాంకేతిక విభాగం చూసుకుంటే, సాంకేతిక నిపుణుల గురించి మాట్లాడుకుంటే, ముందే చెప్పుకున్నట్లు దర్శకుడు శైలేష్ కొలను టేకింగ్ మాత్రం అద్భుతంగా ఉంది. అయితే మంచి స్క్రీన్ ప్లే రాసుకోవడంలో కొంచెం మిస్ అయ్యాడు ఆయన. సంగీత దర్శకుడు సంతోష్ నారాయణ అందించిన సంగీతం ఓకే. అయితే బ్యాక్గ్రౌండ్ స్కోర్ మాత్రం కొన్ని కీలక సన్నివేశాల్లో ఇంకాస్త బెటర్గా ఉంటే బాగుండేదని వెంకటేష్ అభిమానులు కూడా కోరుకుంటున్నారు. అలాగే ఎస్ మణికందన్ సినిమాటోగ్రఫీ వర్క్ మాత్రం ఎక్సలెంట్ అని చెప్పొచ్చు. ఇక ఎడిటింగ్ వర్క్ కూడా ఓకే. నిర్మాత వెంకట్ బోయినపల్లి పాటించిన నిర్మాణ విలువలు మాత్రం అద్భుతంగా ఉన్నాయి, హ్యాట్స్ ఆఫ్ అని చెప్పొచ్చు. అలాగే టోటల్గా ప్రేక్షకులు ఇచ్చిన తీర్పు ఏంటంటే, సైంధవ్ అంటూ వచ్చిన ఈ హై వోల్టేజ్ యాక్షన్ ఎమోషనల్ డ్రామా కొన్ని చోట్ల బాగానే ఆకట్టుకుంటుంది. అలాగే వెంకటేష్ గ్రేస్ అండ్ ఇమేజ్ సినిమాకి చాలా 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 ప్లస్ అయిందని చెప్పుకోవచ్చు. కాకపోతే దర్శకుడు స్క్రీన్ ప్లే విషయంలో కాస్త ఎందుకో మరి ఓవర్లుక్ చేశాడు అనిపిస్తుంది. కొన్ని ఇంట్రెస్టింగ్ ఎలిమెంట్స్ మిస్ కావడం, కొన్ని చోట్ల స్లో నేరేషన్, అలాగే కొన్ని బోరింగ్ సీన్స్ కూడా అక్కడక్కడ కనిపిస్తాయి. ఇలాంటి అంశాలు కొన్ని మైనస్ అని చెప్పుకోవచ్చు. సరే, ఓవరాల్గా ఈ సినిమాలో వెంకటేష్ నటన, కొన్ని యాక్షన్ ఎలిమెంట్స్ చాలా బాగా ఆకట్టుకుంటాయి. వెంకటేష్ ఫ్యాన్స్కి బాగా నచ్చుతుంది. అయితే వెంకటేష్ గారు మొత్తం టోటల్ సినిమాని తన భుజాల మీద వేసుకొని నడిపించాడని చెప్పచ్చు. ఎందుకంటే మనం చాలా సినిమాలు చూసాం వెంకటేష్వి, చాలా బాగుంటాయి. సో దర్శకుడు ఇంకా ఆస్థ మనసు పెట్టి చేసి ఉంటే, ఎందుకంటే వెంకటేష్ లాంటి ఒక పెద్ద నటుడు ఆయనకి అవకాశం ఇచ్చాడు. సో అటువంటప్పుడు ఇంకా సరే, ఏది ఏమైనా మొత్తం మీద వెంకటేష్ అభిమానులకి, దగ్గుపాటి అభిమానులకి బాగా నచ్చుతుంది. సో ఒకసారి సరదాగా వెళ్ళి చూడగలిగే సినిమా ఇది. సో మిత్రులారా, దయచేసి పైరసీ చేసి చూడకండి. ఎందుకంటే కొన్ని వెబ్సైట్స్ ఉన్నాయి, వాటిలో వెంటనే 1 అవర్లోనే వచ్చేస్తున్నాయి. మూవీ రూల్స్ అని ఇంకోటి చాలా వెబ్సైట్స్ ఉన్నాయి. సో వాటిలోకి వెళ్ళి సినిమాలు చూడడం అనేది అంత ఇంట్రెస్ట్గా అనిపించదు, మీరు చూసినా తృప్తిగా ఉండదు. సో ఎందుకంటే సినిమా పరిశ్రమ మీద ఆధారపడి కొన్ని లక్షల మంది బతుకుతున్నారు, కొన్ని లక్షల కుటుంబాలు బతుకుతున్నాయి. సో వాళ్ళకు అన్యాయం చేయకండి. ఎందుకంటే థియేటర్లో సినిమా ఆడి కలెక్షన్స్ వస్తేనే ప్రొడ్యూసర్కి లాభాలు ఉంటాయి. సో ఆ తర్వాతే అతను వేరే సినిమా చేయగలుగుతాడు, అప్పుడే వీళ్ళందరికీ పని దొరుకుతుంది. సో అలాంటి పని మాత్రం చేయకండి. సరే, చాలా ఉన్నాయి, యాంటీ పైరసీకి సంబంధించిన కొన్ని విభాగాలు ఉన్నాయి, పోలీసు ఉన్నారు, అయినా సరే ఆగట్లేదు. సో దీన్ని కట్టడి చేయవలసిన బాధ్యత ప్రభుత్వాల మీద కూడా ఉంది. సినిమా అన్నది చాలా పెద్ద ప్రపంచం, చాలా పెద్ద వ్యవస్థ. అది సినిమా రంగం చాలా పెద్దది, ఎంతోమంది ఆధారపడి బతుకుతున్నారు. సో ఒకసారి ఆలోచించాలి ప్రేక్షకుడు కూడా. అలాగే పైరసీని కట్టడి జైల్లో ఆ మధ్య కాస్త ఏదో అందరూ అది ఇది అన్నారు, కానీ మళ్ళీ ఏమైందో ఏమో అది ఎక్కడ కనిపించట్లేదు. పైరసీ జరుగుతూనే ఉంది, చూసేవాళ్ళు చూస్తూనే ఉన్నారు. సో అలా చూడకండి. ఒక 4 రూపాయలు ఖర్చు అయినా ఓపిక చేసుకొని థియేటర్కి వెళ్ళి చూడండి. మీరిచ్చే ఆ 4 రూపాయలే ఎంతోమందికి అన్నం పెడుతుంది. సో ఇదొకటి గమనించండి మిత్రులారా. ఎవరు కూడా పైరసీని ఎంకరేజ్ చేయకండి, పైరసీ సినిమా చూడకండి. అలాగే సైంధవ్ సినిమా ఇప్పుడు మీరు చక్కగా ఒకసారి వెళ్ళి చూడొచ్చు. అయితే కొంతమంది బాగా విమర్శిస్తున్నారు, హింస పాలు ఎక్కువైంది అని. సరే, ఈ మధ్య మనం చూస్తూనే ఉన్నాం చాలా సినిమాలు. మొన్న ప్రభాస్ సినిమా అయితేనేమి, చాలా సినిమాలు హింస బాగా ఇదవుతుంది. కాస్త మేకర్స్ కూడా ఆలోచించాలి, హింస తగ్గించి కొంత మంచి ఏదైనా సందేశాలు ఇస్తే ఈ కాలంలో ఎవరు చూస్తారు అంటారు, కానీ బట్ మంచి సినిమా చూస్తారు. సో మిత్రులారా, ఇది సైంధవ్ సినిమా రివ్యూ. సో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే అమూల్యమైన మీ అభిప్రాయాన్ని
కామెంట్ రూపంలో తెలియజేయడం మాత్రం మర్చిపోకండి మిత్రులారా. అలాగే బీవీఆర్ టీవీ అఫీషియల్ అనే నా యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి దయచేసి ఆ పక్కనే ఉన్న బెల్ సింబల్ నొక్కండి. మీకు ఎప్పటికప్పుడు నా వీడియోలు వస్తూ ఉంటాయి, చూడొచ్చు. సో దిస్ ఈస్ బీవీఆర్ రావు సైనింగ్ ఆఫ్. మీకు మళ్ళీ ఇంకొక వీడియోతో మళ్ళీ మీ దగ్గరికి వస్తాను. థ్యాంక్ యూ సో మచ్.